ఏం జరిగింది తల్లి స్టార్టింగ్ నుంచి చెప్పు నాకు. స్టార్టింగ్ నుంచే 2023 సార్ ఆగస్టులో నేను యాక్రెడ్డి గారిని కలవడం జరిగింది. జరిగినప్పుడు మా పాప విషయం నేను అడిగాను. అంటే పాపకు అంటే నిద్రపోయేటప్పుడు కానీ మామూలు ఉన్నప్పుడు కానీ తనకు ఒక అడవి కనిపిస్తుంది, ఒక గుడి కనిపిస్తుంది, అక్కడ విగ్రహాలు ఉన్నాయనే విషయం ఇప్పుడు కాదు, తను చిన్నప్పటి నుంచి 9 సంవత్సరాలప్పటి నుంచి. మళ్ళీ చెప్పిన సుప్రభాతం చెప్పక తల్లి. మళ్ళీ నేను ఒకటి చెప్తున్నా, విజయనగరం గురించి మీకు అప్పటిదాకా తెలియదు. ఆకిరెడ్డి గారు చెప్పిన తర్వాత అదే అని మీరు ఒక చేసిర్రు. సరే అది చెప్పండి. ఆకిరెడ్డి గారు మీకు ఏం చెప్పిండు? ఇది డ్రామా అల్లిర్రా? డ్రామా అల్లలేదు సార్. మరి ఏంది మరి అది? డ్రామా లేదు. పాపకి ఇట్లా అనిపిస్తుంది అంటే గనక మన గుళ్ళకి ఎక్కడికైనా పోయినప్పుడు అడవి అంటే మేము ఎక్కడికైనా పోయినప్పుడు మాకు ఎక్కడ కనిపించలేదు. ఎవరైనా కూడా నలుగురికి తెలిస్తే గనక అక్కడ ఏమన్నా వాతావరణం తెలిస్తే మాకు తెలిస్తే గనక మేము వెళ్ళి ఒకవేళ పాపకి ఇదే అనిపిస్తుందా కనిపించేది అని వెళ్తే కనుక్కోవడానికి అనేసి మేము అంటే వాళ్ళు అక్కడనే కాదు, యాగరెడ్డినే కాను, ఎవరైనా తెలిసిన వాళ్ళందరినీ నేను అడుగుతా వచ్చిన ఎవరికైనా గుడికి పోయినప్పుడు. ఆయన మీ పేరే చెప్తున్నాడు కదా, సూత్రధార ఆమెనే ఇట్లా చేయమని చెప్పింది, అలా బిడ్డని ఇట్లా యాక్టింగ్ చేద్దామని చెప్పింది, అక్కడ ఇది చేద్దామని చెప్పింది. ఆకిరెడ్డి చెప్తారు. అడగండి సార్, పిలిపి అని మాట్లాడతాను. మేమే మాట్లాడినాము, మేమే చేసినాం అనేది. పాపకి ఇట్లా అనిపిస్తుందంటే ఆయన క్యాజువల్ గా విజయనగరం వెళ్ళినా అన్నాడు. వెళ్ళినప్పుడు పాప చెప్పిన అనవాళ్ళు కాదు, ఇది జంగల్ అడవి, ఒక గుడి, అమ్మవారి గుడి. అది జంగల్ ఏం లేదు, జంగలే సార్. జంగల్ ఏడుందమ్మా? పక్కనే ఆ నుంచి 300 మీటర్ దూరంలో గుడి ఉంది, పెద్ద గుడి. ఆ గుడే సార్. ఇప్పుడు ఆ గుడి అంటే అడవి ఉంటది, అడవిలో ఒక గుడి ఉంటుంది. ఇండ్లు ఉన్నాయి కదా అమ్మా, అన్ని ఒక 200-300 మీటర్ ఇండ్లు లేవు. అది అడవి ఎట్లా అంటారు? మరీ అడవిలు ఉండి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అంటే అడవి అంటారు దాని. కానీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ కొంచెం దూరమే ఉంది కదా సార్. అది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లేదు, 300. ఈ గుడి ఏదైతుందో ఈ గుడికి అక్కడికి 200 మీటరే ఉంది. అంటే నేను కిలోమీటర్లు చెప్పలే సార్, ఉండడం మటుకు లోపల ఉంది, ఊరికి లోపల అడవిలో ఉందని మేము చెప్పినాము. ఆకిరెడ్డి గారు ఎవరు అసలు? ఉంది, విలేజ్ ఉందని మేము ఎప్పుడు నేను చెప్పలేదు సార్. ఎక్కడే గానీ ఊళ్ళు ఉన్నాయి, చుట్టూ ఇండ్లు ఉంటాయని మేము ఎక్కడ చెప్పలేదు. ఒక అడవి కనిపిస్తుంది, చుట్టూ ఒక గుడిలా కనిపిస్తుంది, అమ్మవారి గుడి అని చెప్పింది. అంతేకాని అక్కడ ఊర్లు ఉన్నాయి, విలేజ్ చుట్టూ పల్లెలు ఏమున్నాయని కూడా మాకు తెలియదు. వెళ్ళిన తర్వాత ఆయన పాప చెప్పిన అడవి దాకా ఇట్లా ఉంది కదా అనేసి చెప్పిండు. చెప్తే గనక పాపకు ఫోన్ చేసిండు. ఆ రోజు అశ్విని గారితో మాట్లాడిచ్చిండు. మీ నక్షత్రం ఏది అమ్మాయిదంటే మూల నక్షత్రమా అని అడిగిండు. అది మూల నక్షత్రం కాదని చెప్పాం. ఆడికి నక్షత్రమే చెప్పనోడు జాతకాలు ఎట్లా చెప్తారు? కాదు, అశ్విన్ గారు అడిగారు మమ్మల్ని. అశ్విన్ సార్ అడిగారా? ఓకే. పాప నక్షత్రం ఏందని అడిగితే మూల నక్షత్రమా పాపదని అడిగిండు. కా సార్ అన్నా. నేను పాప నక్షత్రం అయితే నేను చెప్పలేదు అంటే, నేను చెప్పినా కానీ నేను ఇప్పుడు మాత్రం నేను చెప్పాను. అది ఆయనకు చెప్పాను సార్. పాప నక్షత్రం మీ పాప చరిత్ర ఏమైనా బయటపడతానా? సరే, ఆకిరెడ్డి గారు ఎవరమ్మా అసలు? ఏంది ఆయన పాత్ర? ఏంది ఆయన? అఘోరి అంటారు, మంత్రకాడు అంటారు. ఏంది మీకేమని పరిచయం అయినా? మంత్రకాడనా అఘోరేనా? నాకు మంత్రకాడు అఘోరని నాకు పరిచయం. అమ్మవారు ఉపాసకులు అనేది నాకు పరిచయం అయినారు సార్. కాళీమాత ఉపాసకులన్నీ మాత్రం నాకు పరిచయము. సరే, పాపకి ఏమైనా ఇట్లా ఉంది కదా, ఏమైనా తెలుస్తాయేమో అని అడిగాను తప్ప. ఆకిరెడ్డి మా డాడీ అంటుంది, మీ బిడ్డ డాడీని ఎప్పుడని సార్? మా డాడీ లాగా మా అన్న లాగా అంటుంది. అంటే ఎవరైనా కూడా ఇప్పుడు మీకు ఎవరినైనా ఇప్పుడు మీరు అంటారు, మీరు ఏమైతే ఒక అన్నయ్య లాగా. నేనేమైతే ఇప్పుడు ఆమెకి బ్రదర్ అయితేనా? చిన్న బ్రదరా పెద్ద బ్రదరా? పెద్ద బ్రదరా? అవును, నువ్వు మొలకవి. ఇంకా నీకు ఏడా పెళ్లి చేస్తే నాలాంటి 2 కొడుకులు ఉంటుండే. సార్ 22 ఏళ్ళు, నాకు ఎన్ని ఏళ్ళు? తెంపి కొడితే 25 కూడా లేవు. ఏంటి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అన్న. ఏదేది? మీ డేట్ ఆఫ్ బర్త్? 1995. 1995. నాకన్నా పెద్దోడవే కదా అయితే. పెద్దోనే కదా 2 సంవత్సరాలు. మళ్ళీ బ్రదర్ని ఎట్లయితా? ఇప్పుడు 1 year అయినా సరే, టైం టు కొంచెం లేట్ గా పుట్టినా సరే బ్రదరే అవుతుంది. చెప్పు మరి, నీకు అన్ని తెలుసు కదా, నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. నాకు అన్ని తెలుసు, ఎక్కడ చెప్పలేదే. చెప్పినవు చాలా ప్లేస్లలో, చాలా డ్రామాలు ఆడినావు. నేను డ్రామాలు ఆడానా? ఇగో భవిత, ఎవ్వరు లేరుడా, కెమెరాలు ఆపిస్తా కొద్దిసేపు. సరే. ఆకిరెడ్డి అంకుల్ నువ్వేం మాట్లాడుకున్నావు చెప్పు. ఎప్పుడు ఈ డ్రామా ఎందుకు వెళ్దాం అనుకోరు? అశ్విని గారిని ఆగం చేద్దామని ఫిక్స్ అయ్యారు కదా? లేదన్న, డ్రామా అయితే ఏం ఆడలేదు. నేను ఇలా కనిపించినప్పుడు చెప్పాను కదా ముందుగానే, చేసాము, అటు వెళ్ళాము, కన్ఫర్మ్ చేసుకున్నా. ఒక్కరోజు వెళ్ళినా, ఇంకా నేను వెళ్ళలేదు గుడికి. వాస్తవంగా నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూలు అన్నది కరెక్టే. నీకు ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు కరెక్ట్ ఇయ్యలే. నీకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్ ఇయ్యలేదు. ట్రైనింగ్ ఏమీ పెట్టలేదు. క్లారిటీ లేదు, ఏమీ లేదు. ఏదో వచ్చినావు, ఏదో చేద్దాం అనుకున్నావు కానీ కుదరలేదు, వర్కౌట్ అవ్వలే. ఏం చేద్దామని ఏది చేసినా ఆల్రెడీ మీరు ఆ గుడి కాడికి వెళ్ళిర్రు, గుడిలో పొక్కలు తీసిర్రు, అందులో ఏమి వెళ్ళాలి. మరి ఏవి పొక్కలు నేను చేయలేదన్నా. అసలు నువ్వు నీళ్ళు పోసినావా లేదా? నువ్వు అన్న శాంతి కోసం వాళ్ళు పోయమంటే పోసిన. నువ్వెవరమ్మా? నువ్వేమన్నా దేవతవా? శాంతి కోసం పోయా? నీకు ఎవరు నువ్వు అసలు? వాళ్ళు పోయమంటే నేను పోసిన. కావాలంటే అడగండి.
వాళ్ళు పోయి ముండ నేను పోసిన మొన్న కూడా అశ్విని గారు అన్నారు కదా సార్. గుంతలు నేను తవ్వలేదు, నేను గుంతలు తీసేటప్పుడు కూడా నాకు ఆయన జెన్యున్ గా చెప్పిండు, మీరు వాటర్ 5 బిందెల నీళ్ళు పోసి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత మీ అంకుల్, మీ యాక్యురేట్ అంకుల్ ఇట్లా కూర్చున్నాడు, ఇట్లా కూర్చున్నాడు మోతవర్లకి, ఇట్లా కూర్చొని తీతి నన్ను కూడా తీతి అని ఇట్లా వీడియో తీస్తుంటే ఇట్లా చూస్తున్నాడు మోతవర్ లెక్క. ఇప్పుడు వచ్చి కాళ్ళు ఏలా పడుతున్నాడు. ఇప్పుడు సార్ మీ కాలు మొక్తా, మీ ఏలు మొక్తా, నాకు సంబంధం లేదు, మొత్తం ఆమెనే చేసిందని చెప్తున్నాడు. నేనేం చేయలేదు సార్, పిలిపించండి. నేను ఏమన్నా మా అమ్మ మాట విన్నాడు యాక్యురేట్ అంకుల్, నా మాటనే వింటాడు. సారీ అంకుల్ అనేది నా మాట ఏంటంటే ఆ విషయంలో కాదు, ఈ విషయంలో మాత్రమే. అంటే మీ అమ్మకి తెలియకుండా మీరు ఇద్దరు డ్రామా ఆడిరా? ఏ డ్రామా? అంకుల్ మనం ఇట్లా చేద్దాము, ఆ గుడిని ఆ అశ్విని గారిని బయటికి వెళ్ళగొట్టి ఆ గుడిలో మనం పూజారి అయిదాం, నువ్వేమో కాళిక మాత దగ్గర కూర్చో, నేనేమో లోపల కూర్చుంటాను. నాకు ఎందుకన్నా గుడి మరి ఎందుకు మరి నువ్వు పెళ్లి చేసుకొని గమ్మున నీ పని నువ్వు చేసుకోక, లేదంటే ఏదైనా జాబ్ చేసుకోక ఏంది మీడియాల ముందుకు వచ్చి తమాషలు? మొన్న వాళ్ళు వచ్చే పెదాలు ఎండిపోయినాయి. వాళ్ళు రాగానే ఆయన ఆగమాగం అయితే ఇట్లా చూస్తున్నాం. ఆడ రాగానే అశ్విన్ సార్ రాగానే ఆ రోజు అంత గొడవ అయింది, గుడిలోకి తీసుకోవద్దు, ఏం చేద్దు? ఎందుకు భయపడరు ఆ రోజు మీరు తప్పలేనప్పుడు? ఎవరు భయపడ్డారు? అడుగు శ్రీనివాస్ గారు ఏమన్నారు? సరే అడుగు. పొట్టెట్లు ఊడిపోతుందమ్మా నీకు? పౌడర్ అని చెప్పి వాళ్ళందరికీ ఊడిపోతుంది. చూపియాలా? నేను ఇంకా కొంతమందిని చూపియాలి అట్లా? చూపెట్టండి. నాకైతే పౌర్ణమి కప్పుడు మాత్రమే, నార్మల్ గా అయితే ఏం అవ్వలేదు నాకు. నీకు పౌర్ణమి ఎప్పుడో తెలియదు, మళ్ళీ పౌర్ణమి అని మాట్లాడుతావు పెద్ద పెద్ద మాటలు. పౌర్ణమి ఎప్పుడో తెలియదు, నీకు ఏది తెలియదు, మళ్ళీ మాట్లాడుతున్నావు. గట్టిగా యాంకర్లు క్వశ్చన్లు వేస్తే పెదాలు ఎండిపోతాయి నీకు, అటు ఇటు చూస్తుంటావు, మళ్ళీ అట్లా అన్న. నాకు దాహం వేస్తూ అలవాటు అన్నది. దాహం వేస్తుందా? ఓ పైప్ పెట్టాలా? తాగుతుంటావా? కాదు. గమ్మున ఏదైనా జాబ్ చేసుకోక, మీ అక్క హీరోయిన్, మీ చెల్లె మోడలింగ్, నువ్వు మంత్రసాని. నేను మంత్రసాని కాదు. మరి ఇంకేంది? నేను ఏది కాదు, నాకు దాంట్లో మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. మీ యాక్యురేట్ అంకుల్ డిక్లరేషన్ అంటే ఏమంటారు దానికి? సూత్రధారి. మీ అమ్మ దానికి డైరెక్టర్, నువ్వు దానికి యాక్టర్. నేను యాక్టర్ అయితే కాదు. నువ్వు మళ్ళీ నాకు అన్ని తెలుసు అది ఇది అని ఏదో రికార్డింగ్ లో మాట్లాడుతున్నావు. నీకు ఏం తెలియదు, తోకమాట. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? ఏం తెలియదు నీకు. ఎందుకు మరి ఇదంతా రచ్చ? 8 నెలల నుంచి రచ్చ. మంచి స్కెచ్ చేసారు కదా మీరు. ఓకే ఇది ఇట్లా చేద్దాము, అటు ఇటు కలిసి అశ్విని గారిని బెదిరిద్దాము. అశ్విన్ ఎవరు బెదిరించారండి? మరి అంతే కదా, గుంతలని అదని ఇటు దేవుడు. ఒక నిమిషం, నువ్వు బాడీలు ఉన్నాయనేమో యాక్యురేట్ చెప్తాడు ఆడ, నువ్వేమో విగ్రహాలు ఉన్నాయంటావు. అన్న బాడీల గురించి నాకు తెలియదు అసలు. ఆ బాడీ ఇప్పుడు బాడీలు అంటున్నారే, మనకంటే ఇప్పుడు చాలా మంది ముందుగా చచ్చిపోతారు. భూమిలో ఎన్నో బాడీస్ ఉంటాయి, డెడ్ బాడీస్ అనేది కంపల్సరీ ఉంటాయి. అడవిలో పాతి పెడతారా తల్లి? బొందల గడ్డలు పెడతారా? మీ అమ్మ అన్నదానికి ఇప్పుడు నేను అడుగుతున్నా, అది అడవిలో ఉందని మీ అమ్మ అన్నది కదా, అడవిలో ఎందుకు పాతి పెట్టారు? ఎవరైనా చంపేసి పాతి పెట్టారా? చంపేసి కాదు, అది ఉండింది తర్వాత అంటే మట్టి పడిపోయిందని చెప్పిన. ఏం మట్టి పడిపోయింది? నీ మొక్క కొన్ని వేల సంవత్సరాలు అప్పుడు మళ్ళా ఇంకా 2000 సంవత్సరాలు మళ్ళా ముచ్చటెత్తకు నువ్వు. 2000 సంవత్సరం అది ఇదని మాట్లాడక ఇంకా మళ్ళా అడిగి ఓకింగా నువ్వు. మళ్ళా విజయనగరము అడవిలో ఉంది, యాక్యురేట్ అంకుల్ చెప్పి ఇది బంద్ చేయి ఇంకా. ఓకేనా? నీకు యాక్టింగ్ చేయాలనిపిస్తే ఏదైనా షార్ట్ ఫిల్మ్ లో అలా యాక్టింగ్ చేసుకో. ఓకే, అర్థమవుతుందా?